తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేసేందుకు 10 గుంటల నుంచి మొదలుకొని 7 ఎకరాలు 8 ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను రేపు ఈ డబ్బులను విడుదల చేసేందుకు పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రేపు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బుల్ని జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక రైతులు ఎవరైతే ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ మరియు మీరు ఇటువంటి సెట్టింగ్స్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం కలుపుకొని 8,000 రూపాయల డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని ఇస్తున్నటువంటి డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, ఆ డబ్బులు అందరికంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలన్నది మీకు ఈ వీడియోలో అయితే సమాచారం అయితే నేనైతే తెలియజేస్తాను. సో దీంతో పాటుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని అసలు లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమందికి వీడియో అనేది వెళ్తుంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లోనైతే పెట్టుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అనేది రైతు భరోసా డబ్బుల కోసం, అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బుల కోసం, పెన్షన్ డబ్బుల కోసం, మహాలక్ష్మి పథకం కోసం, తెలంగాణలో అనేక రకమైన పథకాల కింద డబ్బులు విషయంలో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా అందరికంటే ముందుగానైతే తెలియజేస్తాను. కాబట్టి సో ఎవరైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల ఖాతాలలో బ్యాంక్ ఖాతాలలో ఎటకేలకు మొన్నదాకా పంపిణీ చేసినటువంటి వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు అయితే మళ్ళనైతే తిరిగినైతే విడుదల చేయనున్నారు. పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందగా ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే వానాకాల రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో వారికి వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందగా వారికి ఆ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఎప్పుడైతే యాసంగి రైతు భరోసా డబ్బులు మన తెలంగాణలో ఈ నవంబర్ నెల 15వ తారీఖు లేదా 20వ తారీఖు నుంచి దాదాపు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయల డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక అప్పుడు జమ చేసినప్పుడు మనకి వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా కలుపుకొని మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో 2 సీజన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు ఇక్కడ భారీగానైతే అప్డేట్ను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ 21వ విడత 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల డబ్బులు మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఈ నెల నవంబర్ నెల చివరాఖరు నుంచి అన్ని రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే క్రెడిట్ చేస్తామని అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే భారీ అప్డేట్స్ అనేది విడుదల చేసింది. ఏది ఏమైనా ఈ నవంబర్ నెల చివరి వారం లోపు ఖచ్చితంగా వారి బ్యాంక్ ఖాతాలలో 8,000 రూపాయలు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినటువంటి కేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని ఉండాలి. ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే ముందుగా ఆ డబ్బులు అనేది తొందరగానైతే జమ అవుతాయని మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.